హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి చోలే భటూరే అండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చోలే భటూరే అంటే సింపుల్‌గా చోలే కర్రీ అండ్ నార్త్ ఇండియన్ స్టైల్‌లో భటూరే అనమాట. ఈ భటూరే అనేది నార్త్ ఇండియాలో మీరు ఎక్కడికెళ్ళి చూసినా గానీ లాంగ్‌గానే ఉంటుందండి. రౌండ్‌గానే చాలా తక్కువ చోట్ల మాత్రమే అవైలబుల్ ఉంటుంది. అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. బాగా పొంగి చక్కగా సూపర్ టేస్టీగా భటూరే విత్ చోలే కర్రీ అండి. దీంట్లో పెద్దగా మసాలాస్ ఏమి వేయకుండా మనం చాలా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చూడండి ఎంత చక్కగా పొంగినాయి కదా భటూరే, సూపర్గా ఉంటుందన్నమాట. కర్రీ కూడా వచ్చేయండి వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ వచ్చేసి శనగలు వచ్చి ఫస్ట్ మనం కావాల్సినవి నానబెట్టుకుందామండి. దీనికి ఒక మెజర్మెంట్ అనేది ఏం లేదు. మన ఇంట్లో ఉండే వాళ్ళని బట్టి మనకి కావాల్సిన కర్రీని బట్టి దాన్ని ఇది నేను ఫుల్గా నైట్ నానబెట్టాను. లేదంటే మీరు నైట్ చేసుకోవాలంటే మార్నింగ్ నానబెట్టండి, నైట్ కల్లా చక్కగా నానిపోతుంది అనమాట. ఇప్పుడు కుక్కర్లో వచ్చేసేసి ఇవి వేసుకుందాం శనగలు. సరిపడినన్ని నీళ్లు పోసేసి ఒక 2-3 విజిల్ అంటే మీ కుక్కర్ని బట్టి. కొన్నిట్లో వచ్చి మంచిగా ఉడికిపోతుందనమాట. కొన్నిట్లో ఒక విజిల్ ఎక్స్ట్రా వస్తేనే ఉడుకుతుంది అన్నట్టు ఉంటుంది. అందుకని నేను వచ్చి 3 విజిల్స్ తెప్పించానండి. కొంచెం ఉప్పు రుచికి సరిపడినంత, ఆ తర్వాత వచ్చి కొంచెం పసుపు అండి వేసేసి నీళ్లు పోసి ఉడకపెట్టుకుందాం. అది ఉడుకుతూ ఉండేవండి. ఆ లోపల 2 పచ్చిమిర్చి, 2 పెద్దుల్లిపాయలు, 3 టొమాటోస్ అండి మీడియం సైజు. ఆ తర్వాత ఒక వెల్లుల్లిపాయ అనమాట. ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాక వెల్లుల్లిపాయని ఇట్లా మన చీజ్ గ్రేట్ ఉంటుంది కదా చిన్నది, దాని మీద వేసి తురిమేసుకుందామండి. లేని వాళ్ళు కచ్చా పచ్చాగా కూడా దంచుకోవచ్చు. ఇప్పుడు కడాయి పెట్టుకుందాం. పెట్టుకుని ఆయిల్ వేసుకుందామండి. ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాము. ఆ తర్వాత ఒక యాలక్కాయ, 2 చిన్న పీసులు చెక్క వేసుకున్నామండి. ఆ తర్వాత మనం వెల్లుల్లి రెబ్బలు తురుము పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసుకుందాం. ఆ తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అండి కట్ చేసి పెట్టుకున్నవి వేసేసి ఫ్రై చేసుకుందాము. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం టొమాటోస్ కూడా వేసేసుకుందామండి. టొమాటోస్ వేసిన తర్వాత టొమాటోస్ అంతా మంచిగా మగ్గిపోవాలన్నమాట మనకి. మీరు కావాలంటే టొమాటో ప్యూరీ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. టొమాటోస్ని మిక్సీలో వేసేసి ప్యూరీ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకున్నామంటే ఒక 5 మినిట్స్ పడుతుందండి టమాటోస్ మంచిగా మగ్గడానికి. మధ్య మధ్యలో ఇలా కనుక మనం స్టిక్ పెట్టి ఇలా నొక్కేసామంటే తొందరగా ఫాస్ట్గా మగ్గిపోతుందండి టొమాటోస్. చూడండి, ఇప్పుడు ఉప్పు వేసుకుందాం సరిపడినంత. మనం శనగల్లో వేసాం కానీ అది శనగలకు సరిపోతుందండి, కూరకంతా సరిపోదు. అందుకని కూరకు సరిపోయేంత ఉప్పు ఇక్కడ వేసుకుందాము. మంచిగా మగ్గింది. ఇంకెక్కడన్నా కొంచెం టమాటోస్ ఉన్నా కానీ మనం గరిటె పెట్టి ఇలా నొక్కేసామంటే ఫాస్ట్గా మెత్తగా అయిపోతుందన్నమాట. ఇప్పుడు కొంచెం కరివేపాకు, కరివేపాకు వేసుకుంటే కర్రీ మంచి టేస్ట్ వస్తుందండి. మీరు కావాలంటే ఫస్ట్లో కూడా వేసుకోవచ్చు, కానీ నేనేంటంటే కర్రీ కొంచెం అయిపోయిన తర్వాత కానీ లాస్ట్లో కానీ వేస్తాను అనమాట. దానివల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీకి. 1.5 టేబుల్ స్పూన్ కారం వేసానండి. చూడండి, ఆయిల్ సపరేట్ అయిపోతుంది కదా, మంచిగా ఉడికేసింది అనమాట. టమాటా ముక్కలన్నీ మంచిగా మగ్గినాయి. ఈ లోపల శనగలు చూద్దాము, ఉడికేసినాయి అండి. మనకి స్టీమ్ వచ్చేసింది. చూడండి, చూపెడతాను ఎంత మంచిగా ఉడికినాయో. చూడండి ఎంత సాఫ్ట్గా ఉంది కదా. ఇప్పుడు మనం కొన్ని శనగలు పక్కన పెట్టుకొని మిగతాది ఆ వాటర్తో పాటు దీంట్లో వేసేసుకుందాము. ఈ శనగలు, మిగతా శనగల్ని మనం గరిట పెట్టి జస్ట్ క్రష్ చేసుకుని వేసుకోవచ్చు. లేదంటే కొంచెం మీరు మిక్సీలో కూడా కావాలంటే వేసుకున్నారంటే కర్రీ అనేది తిగ్గా వస్తుందన్నమాట.
ఒక్క 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కూర రెడీ చేసుకుందామండి. చూడండి థిక్ అయింది కదా, నీళ్ళంతా ఎగిరినాయి అనమాట. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర బాగా సన్నగా తరిగి వేసేసుకుందామండి. ఆ తర్వాత ఇది ఎంటీఆర్ గరం మసాలా అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది దేంట్లో వేసినా కూడాను. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇది కాదు మీరు గరం మసాలా వద్దు అనుకున్న వాళ్ళు చోలే మసాలా కూడా యూజ్ చేసుకోవచ్చు. గరం మసాలా ఏంటంటే ఎప్పుడు మన ఇంట్లో రెడీగా ఉంటుంది కాబట్టి ఈజీగా, కానీ కర్రీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వస్తుందన్నమాట. అంతేనండి, ఇంకా మనం దీంట్లో పెద్ద మసాలాలు ఏం వేయలేదు. చాలా టేస్టీ అయిన కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి థిక్గా అయిపోయింది గ్రేవీ. ఇది ఆరేటప్పటికి ఇంకా కొంచెం గట్టి పడిపోతుంది అనమాట. అంతేనండి, డిష్ అవుట్ చేసేద్దాం. ఇది పక్కన పెడదామండి. ఇంకా ఇప్పుడు మనం బటూరేకి కావాల్సిన పిండి రెడీ చేసుకుందాము. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో వచ్చేసేసి గోధుమ పిండి తీసుకుందామండి. మనకి ఎంత కావాలో దానికి సరిపడినంత క్వాంటిటీ తీసుకుందాము. నేనైతే ఇక్కడ 2.5 కప్పులు గోధుమ పిండి తీసుకున్నానండి. దానికి వచ్చేసేసి 2 టేబుల్ స్పూన్లు రవ్వ, బొంబాయి రవ్వ ఉంది కదా, అది వేసుకుందాము. కొంచెం సరిపడినంత ఉప్పు అండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. వేసి మంచిగా కలిపేసుకుందాము. ఫస్ట్ ఉప్పు అంతా సరిపోయేటట్టు మంచిగా కలిపేసుకుని ఆ తర్వాత వచ్చేసేసి మనం కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటా పిండి కలిపేసుకుందామండి. మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా, అలానే కలిపేసుకుందాము. ఇప్పుడు దీంట్లో వచ్చేసేసి మనం కొంచెం ఆయిల్ వేసి పైన ఒక 10 మినిట్స్ నానబెడదామండి పిండి. మనం రవ్వ వేసాం కదా, పిండి నానినప్పుడు రవ్వ రెండు మంచిగా ఇదైపోయి మనకేంటంటే మంచిగా సాఫ్ట్గా వస్తుందన్నమాట. బటూరే పొంగుతుంది, కొంచెం క్రిస్పీగా వస్తుందండి. బటూరే అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత చూడండి సాఫ్ట్గా అయిపోయింది కదా పిండి. ఒకసారి మనం మంచిగా మళ్ళీ మిక్స్ చేసేసుకొని మనకి కావాల్సిన సైజులో బటూరే రెడీ చేసుకుందామండి. మీకు కావాలంటే రౌండ్గా కూడా రెడీ చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు లాంగ్ బటూరే రెడీ చేస్తున్నాను అనమాట. ఏం లేదండి, సింపుల్గా చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. డైలీ తినే ఇడ్లీ దోశ ఇవే బోర్ కొట్టకుండా పిల్లలకి కానీ ఇంట్లో వాళ్ళకి కానీ ఇలా డిఫరెంట్గా మార్నింగ్ టైంలో డెఫినెట్గా వల్ల కాదండి. ఎందుకంటే ఇది కర్రీ ఉడకాలి, పట్టుదలకి రెడీ అవ్వాలి, టైం పడుతుంది. కాబట్టి ఈవినింగ్ డిన్నర్ టైంలో మీరు ఇలా డిఫరెంట్గా రెడీ చేసుకోండి. తప్పకుండా అందరూ ఎంజాయ్ చేస్తారనమాట. చూడండి ఇలా లాంగ్గా నొక్కోవటం అంతే, బటూరే చాలా ఈజీ అండి. అంతే, ఇంకా ఆయిల్లో ఫ్రై చేసుకోవటమేను. ఆయిల్ వేడెక్కిన తర్వాత దాంట్లో వేసేసి ఫ్రై చేసుకుందాం. చూడండి ఎంత మంచిగా పొంగుతుందో. అంతేనండి, ఈ వేడి వేడి బటూర అయితే వేడి వేడి చెనా కర్రీ కనుక వేసుకొని తిన్నారంటే టేస్ట్ మాత్రం యమ్మీ అంటారు. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చుతుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకు ఎలా వచ్చిందనేది నాకైతే కామెంట్ పెట్టేసేయండి. అలానే ఫస్ట్ టైం చూస్తున్నారా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, ఒక లైక్ ఇచ్చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి. అలానే దీంతో పాటు ఉల్లిపాయలు కట్ చేసుకొని పెట్టుకుని తిన్నారంటే టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇవాళ రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.